హాయ్ వెల్కమ్ టు బాలాజీ సార్ క్లాసెస్. ఇక ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ సబ్జెక్ట్ అప్డేట్స్ గురించి కానీ సబ్జెక్ట్ వీడియోస్ గురించి కానీ ఖచ్చితంగా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క పోటీ పరీక్ష యాస్పిరెంట్కి 100% ఉపయోగపడేటువంటి జెన్యూన్ ఛానల్గా మనం ఈ ఛానల్ని రూపొందించుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ 100% ఉపయోగపడుతుంది. సో మరి రెగ్యులర్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటి మన ఛానల్లో చేయబోతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎంసీక్యూస్ ఫార్మేట్లో తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ మీకు 100% ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ మీకు ఫ్రీగా కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి బల పౌష్టిక ఆహార యోజన? ఏ రాష్ట్రము ముఖ్యమంత్రి బల పౌష్టిక ఆహార యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల తీసుకొచ్చింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక్కడ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఉపయోగపడే విధంగా మనం ఈ ప్రశ్నలు ఈ టాపిక్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే మన కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాలు ఏవి పోటీ పరీక్షకు వస్తాయి అనేటువంటి దాన్ని మనం క్యాచ్ చేయడం అనేటువంటిది మనకి ఆ ఒక యాస్పిరెంట్ యొక్క విజయాన్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్. కరెంట్ అఫైర్స్ అని అనగానే న్యూస్ పేపర్ తీసుకొని ఒక అరుదైన బల్లి దొరికింది, అరుదైన కప్ప దొరికింది ఇలాంటివి చూస్తే వాటి నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి దేన్ని మనం పిక్ చేయాలనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్. కాబట్టి అవన్నీ కూడా మేము చూసుకుంటాం. మన క్లాసెస్ రెగ్యులర్గా అయితే మీరు ఫాలో అవ్వండి. సో మరి ఏ రాష్ట్రం ఈ యొక్క ముఖ్యమంత్రి బల పౌష్టిక ఆహార యోజన అనేటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్లో అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్ మనకి ఈ రాష్ట్ర ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. మరి వివరాల్లో చూసినట్లయితే ముఖ్యమంత్రి బల పౌష్టిక ఆహార యోజన అనేటువంటి స్కీమ్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చూసుకుంటే సుఖ్వీందర్ సింగ్ సుఖ్ అనేటువంటి మన హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేయడం జరిగింది హామీపూర్లో ఆగస్టు 18న. మరి ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ చిల్డ్రన్కి బాయిల్డ్ ఎగ్ ఫ్రూట్స్ ఒక వారంలో ఒక రోజు బాయిల్డ్ ఎగ్ కానీ ఫ్రూట్స్ కానీ అందించి వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని తీసుకురావాలి. ముఖ్యంగా ఎవరికి ఏం చూసుకున్నట్లయితే నర్సరీ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు కూడా మొత్తం 15,181 స్కూల్స్ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటే ఆ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్లో ఈ యొక్క ఎగ్స్ లేదా బాయిల్డ్ ఎగ్స్ లేదా ఫ్రూట్స్ అనేటువంటివి అలాంగ్ విత్ మిడ్ డే మీల్స్ స్కీమ్ ఏదైతే ఉంటుందో మధ్యాహ్న భోజన పథకం దాంట్లో ఇవి యాడ్ చేసి ఇవ్వాలి. పిల్లలకి పౌష్టిక ఆహారం న్యూట్రిషియంట్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ అందించాలని ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ స్కూలింగ్ రెవల్యూషన్ అనేటువంటిది దేశానికి ఒక తలమానికంగా దేశానికే ఒక ఆదర్శప్రాయంగా నిలవడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ స్కూలింగ్లో అద్భుతమైనటువంటి స్టేట్గా అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ 2024 ఫీఫా వరల్డ్ కప్ అనేటువంటిది ఉమెన్స్ వరల్డ్ కప్ అండర్-17 వరల్డ్ కప్ అనేటువంటిది మనకి త్వరలో జరగబోతుంది. అయితే ఏ కంట్రీ దీనికి హోస్ట్ ఇవ్వబోతుంది, ఏ కంట్రీలు కండక్ట్ చేయబోతున్నారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే డొమినికన్ రిపబ్లిక్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వివరాలు చూద్దాం. వివరాలు చూసినట్లయితే ద వరల్డ్ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ ఫీఫా హ్యాస్ సెలెక్టెడ్ మనకి డొమినికన్ రిపబ్లిక్ యాజ్ ఏ హోస్ట్ ఆఫ్ దిస్ ఫీఫా 17 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేటువంటిది మనకు హోస్ట్గా దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 16th అక్టోబర్ నుంచి 3rd నవంబర్ వరకు కూడా దీన్ని మనకి కండక్ట్ చేయబోతున్నారు అనమాట మనకి ఈ ఇయర్లో. అదే ఫీఫా 7th అంటే ఇప్పుడు జరిగేది ఫీఫా 7th అనమాట. అదేవిధంగా మనకి ఫీఫా 8th అనేది ఇప్పుడు జరిగేది. ఫీఫా 7th ఇంతకు ముందు చూసుకుంటే అండర్-17 అనేది భారతదేశంలోనే జరిగింది. అది దాని తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ఎడిషన్ మనకి డొమినికన్ రిపబ్లిక్లో సెలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫర్ ఉమెన్ అండర్-17 అనేటువంటి కేటగిరీ మనకి డొమినికన్ రిపబ్లిక్ ప్రీవియస్లో అయితే మనమే కండక్ట్ చేసాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వేర్ వాస్ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్స్? ఎక్కడ 2+2 మినిస్ట్రియల్ సమావేశం అనేటువంటిది భారతదేశం మరియు జపాన్ల మధ్య ఆగస్టు 20న జరిగింది. 2+2 మినిస్టర్స్ అంటే భారతదేశం నుంచి 2 మినిస్టర్స్, జపాన్ నుంచి 2 మినిస్టర్స్, రెండు ఒకే తరహా అంటే 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి మినిస్టర్స్ ఎలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్తో మీట్ అవ్వడం అనేటువంటిది 2+2 డైలాగ్ మీటింగ్ అనేటువంటిది అనమాట. ఇది ఆగస్టు 20న జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే న్యూఢిల్లీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వివరాలు చూసినట్లయితే ద 3rd ఇండియన్ జపాన్ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్
అనేటువంటిది మనకి ఢిల్లీలో అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది, న్యూఢిల్లీలో. ఇక్కడ ఏ మినిస్టర్స్ ఉంటారు అంటే డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్స్ మినిస్టర్ అండర్ మనకి మోడీ గారి నేతృత్వంలో ఇది అయితే జరగడం జరిగింది. ఈ 2+2 డైలాగ్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే రీజనల్ విషయాలు, గ్లోబల్ విషయాలు, ఇద్దరికి సంబంధించిన మ్యూచువల్ ఇంపార్టెన్స్ అనేటువంటి విషయాలు, ఇద్దరు కూడా సెక్యూరిటీ పరమైనటువంటి విషయాలన్నీ కూడా స్ట్రాటజిక్గా ఒకరికొకరు కోఆపరేషన్కి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఈ యొక్క 2+2 డైలాగ్స్ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ టు గెట్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేటస్. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే మనకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో వీటిలో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ భారతదేశం నుంచి జీరో కార్బన్ ఎమిషన్ అనేటువంటి స్టేటస్ పొందినటువంటి మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏది అనంటే మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మరి వివరాలు చూసినట్లయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందండి? ఇది మనకి ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇండియన్ ఎయిర్పోర్ట్గా నెట్ జీరో కార్బన్ ఎమిషన్ మనకి సర్టిఫికేట్ అనేటువంటిది పొందింది. ఈ విధంగా పొందినటువంటి మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా భారతదేశం నుంచి ఇది రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. మరి ఆఫ్టర్ లాంగ్ టైమ్ టు విచ్ కంట్రీ విల్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిట్ ఆన్ August 2021 అంటే మనకి నిన్న మోడీ గారు ఆఫ్టర్ చాలా లాంగ్ టైం తర్వాత, సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇటీవల ఏ దేశానికి వెళ్ళారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ చూస్తే పోలాండ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వివరాలు చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్ ద పోలాండ్ ఆన్ August 21 ఇన్ ఏ ల్యాండ్ మార్క్ విజిట్. ఎందువల్ల అంటే ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత మొట్టమొదటిగా భారతదేశ ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ఇండియా ఇటీవల ఒక డ్రోన్ని 1000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి ఒక డ్రోన్ సృష్టించడం జరిగింది. దాని పేరు ఏమిటి అనేటువంటిది. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే కామికస్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వివరాలు చూస్తే ఇండియా హ్యాస్ బిన్ టేకెన్ సిగ్నిఫికెంట్ లీప్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలో ఒక సిగ్నిఫికెంట్ లీప్ అయితే తీసుకురావడం జరిగింది. నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీస్ అనేటువంటి సంస్థ మనకి డ్రోన్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. ఇది 78th ఇండిపెండెన్స్ డే రోజున దీన్ని మనకు తీసుకురావడం అయితే జరిగింది. దీని యొక్క పరిధి 1000 కిలోమీటర్స్. మరి ఇటీవల కలరా వ్యాధిని ఏ దేశము ఒక ఎమర్జెన్సీగా ఒక ఎపిడమిక్గా మనకి ప్రకటించారు ఈ మధ్యకాలంలో అని చూస్తే మరి కరెక్ట్ ఆన్సర్ సుడాన్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి. మరి వివరాలు చూసినట్లయితే సుడాన్ హెల్త్ మినిస్టర్ డిక్లేర్డ్ కలరా యాజ్ అన్ ఎపిడమిక్ ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ హెవీ రెయిన్. మరి వాళ్ళకి కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కలరా వ్యాధి అనేటువంటిది విపరీతంగా సుడాన్లో వ్యాపించింది. 22 మంది చావుకి కారణమైంది. కాబట్టి కలరాని వాళ్ళు ఎపిడమిక్గా అనౌన్స్ చేసి దానికి తగ్గట్టుగా చర్యలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ కలరా అనేటువంటిది ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ద్వారా కానీ పొల్యూటెడ్ ఫుడ్ ద్వారా కానీ సంక్రమిస్తుందన్నమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ అస్యూమ్ ద ఛార్జెస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈసీఐసికి సంబంధించి ఇటీవల డైరెక్టర్ జనరల్గా ఒకరు ఎంపిక కావడం జరిగింది. అయితే ఎవరు ఎంపిక అయ్యారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే అశోక్ కుమార్ సింగ్ అండి. అశోక్ కుమార్ సింగ్ మనకి ఇటీవల ఎవరైతే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సుందర్ రాజన్ పద్మనాభన్ అనేటువంటి ఈయన ఇటీవల చనిపోయారు. వయసు 83 సంవత్సరాలు. అయితే ఈయన ఇటీవల చనిపోయినటువంటి సుందర్ రాజన్ పద్మనాభన్ అనేటువంటి ఆయన ఒక చీఫ్గా పనిచేశారు. అయితే ఏ చీఫ్గా పనిచేశారు? ఇండియన్ కోస్ట్ గార్డ్కి చీఫ్గా పనిచేశారా, ఇండియన్ ఆర్మీకి చేశారా, ఇండియన్ నేవీకి చేశారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పనిచేసినటువంటి ఆయన ఎవరు చనిపోయినటువంటి వ్యక్తి దేనికి చీఫ్గా పనిచేశారని చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వివరాలు చూసినట్లయితే జనరల్ సుందర్ రాజన్ పద్మనాభన్ ఎవరు అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అండ్ ఇండియన్ ఆర్మీ. అదేవిధంగా ఈయన వర్క్ చేసింది సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఆర్ ద ఇనీషియల్ సిమ్టమ్స్ ఆఫ్ ఎంపాక్స్ అనేటువంటిది ఇటీవల మనకి ఒక ఎపిడమిక్గా అదేవిధంగా WHO కూడా ఇటీవల అనౌన్స్ చేయడం అయితే జరిగింది. వేగంగా ఇది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి మంకీ పాక్స్ అని అనుకోవచ్చు. మరి ఎంపాక్స్ అనేటువంటి దాని యొక్క బేసిక్ సిమ్టమ్స్ ఏంటి అని చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి సిమ్టమ్స్ చూసినట్లయితే ఎంపాక్స్కి సంబంధించి
ఏ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అని చూస్తే మనకు ఫీవర్, హెడేక్, అదేవిధంగా సోలెన్ నిమ్స్, అదేవిధంగా మనకి నోట్స్ అనేటువంటిది మనకు బేసిక్ సిమ్టమ్స్గా మనకి కనపడుతుంది అనమాట. అంటే ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, చేతులు ఇవన్నీ కూడా మనకి వాస్తాయి, ఇదంతా కూడా బేసిక్ సిమ్టమ్స్ అనమాట. సో మరి వివరాలు చూసినట్లయితే మనకి ఇనీషియల్ సిమ్టమ్స్ ఏముంటాయి? ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, మజిల్ ఏక్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, సోలెన్ లిమ్స్ ఉంటాయి, చలి ఉంటుంది, ఎగ్జాషన్ ఉంటుంది. ఈ విధంగా మనకి ర్యాషెస్ అనేది ఒళ్ళంతా కూడా డెవలప్ అవుతాయి 1 to 5 days తర్వాత. సో మరి తర్వాత చావుకి అనేటువంటిది ఇది దారి తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే మనిషి నుంచి మనిషికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, యానిమల్ నుంచి కూడా మనిషికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక వైరల్ డిసీజెస్. సో మరి ఈ వైరల్ డిసీజ్ అనేటువంటిది ఆర్థోపాక్స్ వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా మనకి ఈ వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ప్రస్తుతం ఆఫ్రికాలో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఒక డిసీజ్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఆన్ హూజ్ బర్త్ యానివర్సరీ ఈజ్ కండక్టెడ్ యాజ్ ఏ సద్భావన దివాస్. ఎవరి బర్త్డేని సద్భావన దివాస్గా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్. మరి ఇక్కడ మీకు పిక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. క్వశ్చన్ ఆన్సర్ చూస్తే రాజీవ్ గాంధీ ఇస్ సరైనటువంటి ఆన్సర్ అండి. మరి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే రాజీవ్ గాంధీ ఉన్నారో ఆయన యానివర్సరీని సద్భావన దివాస్గా ఎవ్రీ ఇయర్ August 20 కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి రాజీవ్ గాంధీ మనకి 1984 నుంచి 89 వరకు కూడా ఆయన ప్రధానమంత్రిగా మనకి పనిచేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వరల్డ్ హ్యుమానిటేరియన్ మానవత్వపు దినోత్సవంగా మనం ఏ రోజుని కండక్ట్ చేస్తాం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మానవత్వ దినోత్సవంగా 19th August మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ హ్యుమానిటేరియన్ డేగా మనకి 19th August కండక్ట్ చేస్తూ ఉన్నాము. 5 years ఆఫ్టర్ ద బాంబ్ అటాక్ ఇన్ బాగ్దాద్, ఇరాక్లో జరిగినటువంటి బాంబ్ అటాక్ తర్వాత మనకు అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం అందించిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏమి అనౌన్స్ చేసింది అంటే 19 August ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హ్యుమానిటేరియన్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే 19 August ఏదైతే ఉందో మరి ఈ సంవత్సరం 2024 యొక్క వరల్డ్ హ్యుమానిటేరియన్ డే యొక్క థీమ్ ఏమిటి అంటే యాక్ట్ ఫర్ హ్యుమానిటీ అండ్ ప్రొటెక్ట్ హ్యుమానిటీ. యాక్ట్ ఫర్ హ్యుమానిటీ అండ్ ప్రొటెక్ట్ హ్యుమానిటీ అనేటువంటిది థీమ్గా మనకి ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఆన్ విచ్ డేట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేటెడ్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి రోజుల్లో వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ఏ రోజుని సెలబ్రేట్ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే 19th August అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేటెడ్ యాజ్ 19th August. Honor of the photography is powerful ability evoke emotions. So the only celebration of art మన ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఆర్ట్ని మనకి ఈ యొక్క ఫోటోగ్రఫీ అనేటువంటి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. 19th August వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే an entire day అనేటువంటిది థీమ్గా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నేమ్ ఆఫ్ ద ఫార్మాస్యూటికల్ కంపెనీ దట్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ డెంగ్యూ వ్యాక్సిన్. డెంగీ ఆల్ అనేటువంటి ఒక డెంగ్యూ వ్యాక్సిన్ని ఇటీవల ఒక ఫార్మా కంపెనీ తయారు చేయడం జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఎంతోమందికి ప్రాణహాని కలిగించేటువంటి డిసీజ్ మనకి డెంగ్యూ. ఈ డెంగ్యూకి సంబంధించి ఒక ఫార్మా కంపెనీ మనకి ఒక వ్యాక్సిన్ అయితే తీసుకురావడం జరిగింది, డెంగ్యూఆల్ అనేటువంటి వ్యాక్సిన్ అనమాట. ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చినటువంటి ఫార్మా కంపెనీ భారతదేశానికి సంబంధించింది. అయితే అది ఏది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఫాన్సియా బయోటెక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కంపెనీ మనకు ఈ డెంగ్యూఆల్ అనేటువంటి వ్యాక్సిన్ అయితే తీసుకురావడం జరిగింది. సో మరి ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR అదేవిధంగా ఫాన్సియా బయోటెక్ ఈ రెండు కూడా అనౌన్స్ చేసే ఏంటి అంటే ఫస్ట్ ఎవర్ వ్యాక్సిన్ డెంగ్యూఆల్ వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని భారతదేశము తీసుకురావడం జరిగింది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ తీసుకొచ్చింది, ఎవరెవరు డెవలప్ చేశారు, ఎవరు యాక్సెప్ట్ చేశారు, అదేవిధంగా ఆ వ్యాక్సిన్ పేరు ఏమిటి, చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ మనకి కరెంట్ అఫైర్స్ అని అనుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈరోజు నిన్నటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు, అన్ని అంశాలను కూడా క్రోడీకరించి మనం ఒక MCQs ఫార్మాట్లో అయితే తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ క్లాస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ద బెస్ట్ కంటెంట్ ఎవ్రీడే రోజుకు 3 వీడియో రూపంలో మీకు ఛానల్లో అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.